ఫస్ట్ ఎవర్ ఎక్స్‌పోర్ట్ ఆఫ్ ఆంథ్రియం ఫ్లవర్స్ ఫ్రమ్ మిజోరం టు సింగపూర్. ఇదొక న్యూస్‌లో ఉంది. అర్థమైంది కదా! సో, ఫ్లవర్స్ ఉన్నాయి. పువ్వులున్నాయి. ఒక రకానికి చెందినటువంటి, ఒక జాతికి చెందినటువంటి పువ్వులున్నాయి. అవేవి? యాంథ్రిమ్ అనేటువంటివి. సో, యాంథ్రిమ్ అనేటువంటి ఒక ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నారు. సో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉన్నారు. మేజర్‌గా మనం చూసుకుంటే మిజోరం అనేటువంటి ఒక రాష్ట్రం నుంచి ఎగుమతి చేస్తా ఉన్నారు. ఏ ప్రాంతానికి, ఏ దేశానికి? సింగపూర్ అనేటువంటి ఒక దేశానికి ఎగుమతి చేస్తా ఉన్నారు. ఇదొక అంశంగా మనం గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకొక అంశం. ఈ అతురియం ఫ్లవర్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దాని వలన కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి? యూజెస్ ఏంటి? లోకి వెళ్తే ఇవేం చేస్తాయంటే ఫిల్టర్స్ టాక్సిన్స్ అండ్ ప్యూరిఫైస్ ఇండోర్ ఎయిర్. సో, జనరల్‌గా ఈ ఆంథ్రియం ఫ్లవర్స్ గనక మన ఇంట్లో పెట్టుకుంటే, మన రూమ్‌లోనే పెట్టుకుంటే, రూమ్‌లో ఉన్నటువంటి గాలిని ఫిల్టర్ చేస్తా ఉంటాయి. గాలిలో ఉన్నటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఈ యొక్క ఫ్లవర్స్ అనేటువంటివి ఫిల్టర్ చేస్తా ఉంటాయి. ఇదొక బెనిఫిట్. దాని తర్వాత ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మజిల్ క్రాంప్స్‌ని అండి. ఓకేనా? సో, మజిల్ క్రాంప్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ క్రాంప్స్ అనేటువంటివి రాకుండా ఈ యాంథ్రియం ఫ్లవర్స్ అనేటువంటివి ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి. సాధారణంగా చూస్తే కొంతమందికి మజిల్స్ నరాలన్నీ కూడా పట్టుకుపోతూ ఉంటాయి. లైక్ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అనేటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు జాయింట్స్ అనేటువంటివి ఫిక్స్‌డ్‌గా అయిపోయి మూవ్‌మెంట్ అనేటువంటిది ఫ్రీగా లేక ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బాడీలో కాల్షియం అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు బాడీలో క్రాంప్స్ వస్తూ ఉంటాయి. పారాలిసిస్ వస్తా ఉంటుంది. సో, వాటిని తగ్గించడానికి చేయడానికి కూడా ఈ యాంథ్రియం ఫ్లవర్స్ అనేటువంటివి మనకి యూజ్ అవుతా ఉన్నాయి అనేటువంటి అంశం. ఇంకొక గమ్మత్తు ఏంటి అంటే ఈ ఫ్లవర్ అనేటువంటి దాదాపు దీని యొక్క లైఫ్ అనేటువంటిది 30-45 డేస్ అయితే ఉంటా ఉంది. దాంతో పాటు వీటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అండి.